గైస్, ఈరోజు మనం చూడబోతే టాపిక్ ఏంటంటే ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఈ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్లో పేరులోనే ఉంది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని సిస్టమ్లే ఉండని, ఎన్ని నెట్వర్క్స్ అయినా ఉండని, ఏదో ఒక సిస్టమ్తో నెట్వర్క్ కనెక్ట్ చేయగలం. అది ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, నువ్వు ఇండియాలో ఉండి ఎక్కడో దుబాయ్లో ఉన్న మీ మామకో మీ ఫ్రెండ్కో మెసేజ్ పంపిస్తే నెట్వర్క్ కనెక్షన్ బిల్డ్ చేసుకుంటలేదు. వాడు ఎవడో ఏదో ఫోన్ వాడుతుండు, నువ్వు ఏదో ఫోన్ వాడుతున్నావు, ఇద్దరికి నెట్వర్క్ కనెక్షన్ ఎట్లా బిల్డ్ అవుతుంది కదా. అది ఓపెన్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అనమాట, ఓఎస్ఐ మోడల్. ఇప్పుడు ఈ ఓఎస్ఐ మోడల్ని ఎవరు బిల్డ్ చేశారంటే ఐఎస్ఓ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఈ 1984లో బిల్డ్ చేసింది. మనం ఇప్పటిదాకా వాడుతున్నాం. సో దీంట్లో 7 లేయర్లు ఉన్నాయి. అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఇప్పుడు ఈ 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ 7 లేయర్స్ అన్నీ కలిపితేనే ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఆ నెట్వర్క్ నుంచి నువ్వు డేటా సెండ్ చేసుకోవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలలో ఉండు డేటా సెండ్ చేసుకోవచ్చు లేదా రిసీవ్ చేసుకోవచ్చు, ఈ 7 లేయర్స్ ఉంటేనే అది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లేయర్ కూడా చూసుకుందాం. ఇప్పుడు 2 పీసీలు ఉన్నాయి, సెండింగ్ పీసీ, రిసీవింగ్ పీసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఫోన్ ఉంది, నీ ఫ్రెండ్ ఫోన్ ఉంది. నీ ఫ్రెండ్ నుంచి ఏదో ఒక మెసేజ్ పంపిస్తాను. ఆ మెసేజ్ నీ సిస్టమ్ లోపల ఎట్లా ఫంక్షన్ అవుతుంది, నెట్వర్క్ ఎట్లా పాస్ అవుతుంది, కరెక్ట్గా రిసీవర్కి పోతుందా, ఎట్లా పంపిస్తుంది, ఏ లేయర్స్ దాటి. ఇప్పుడు ఒక్కొక్క 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కొక్క లేయర్లో ఏమేమి ఫంక్షన్ జరుగుతుంది, ఫైనల్గా నీ ఫ్రెండ్ ఫోన్కి ఎట్లా మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది సెకండ్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎట్లా అంటే మనం చూద్దాం. ఇప్పుడు సెండింగ్ పీసీ అంటే అది నీ ఫోన్ నుంచి ఫస్ట్ అంత డేటా నువ్వు మెసేజ్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ డేటా ఏం చేస్తుందంటే అప్లికేషన్ లేయర్ లోపల వస్తుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుందంటే నీ ఫోన్కి నీ ఫ్రెండ్ ఫోన్కి ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇంటర్ఫేస్తోనే ఇప్పుడు మీరు ఇద్దరు ఫోన్స్ ఇంటరాక్ట్ చేయగలరనమాట, కమ్యూనికేషన్ చేయగలరనమాట. సో అందుకే అప్లికేషన్ లేయర్ యూస్ చేస్తారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఇలా మెయిల్ ట్రాన్స్ఫరింగ్ ఉంది, లేకపోతే ఫైల్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మీ షేర్ కరో ఉంది, ఫైల్స్ యాప్ ఉన్నాయి, దీంట్లో మీరు ఫైల్ షేర్ చేసుకుంటారు కదా, అవన్నీ అప్లికేషన్ లేయర్లో వస్తాయి. ప్లస్ ఏంటంటే ఇప్పుడు నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తాను, గూగుల్ ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్లో సెర్చ్ చేస్తే నీ కంప్యూటర్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. అవన్నీ సర్చింగ్ కూడా చేసేది ఈ అప్లికేషన్ లేయరే. సరే, ఇప్పుడు అప్లికేషన్ లేయరు నీ ఫ్రెండ్ ఫోన్తో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ డేటా ఏం చేస్తా అంటే ఫిజికల్ లేయర్ లోపల. ఇప్పుడు ఫిజికల్ లేయర్ లోపల వెళ్ళిందా, ఇప్పుడు ఫిజికల్ లేయర్ ఏం చేస్తా అంటే ఇప్పుడు డేటా చూడు, అది కరెక్ట్ ఫార్మాట్లో ఉందా, లేదా రిసీవర్కి ఏ ఫార్మాట్లో పంపించాలి. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఫర్ చూసుకో, ఇప్పుడు నీ ఫోన్లో నుంచి మెసేజ్ ఇంగ్లీష్లో పంపిస్తున్నావు, కానీ నీ ఫ్రెండ్కి తెలుగులో కావాలి ఆ మెసేజ్, అది ఎట్లా చేస్తావు, అవన్నీ చూసుకునేది ప్రెజెంటేషన్ లేయర్. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్లేటర్ యాప్. నీ ఫోన్లో ట్రాన్స్లేటర్ ఉంటుంది చూడు, అది కూడా ఒక అప్లికేషనే. ఇప్పుడు మన అప్లికేషన్ అంటున్నాం, ఈ అప్లికేషన్ ఏంటి, మీ ఫోన్లో యూస్ చేసే యాప్సే. ఆ అప్లికేషన్నే సింపుల్గా షార్ట్ ఫామ్గా యాప్స్ అని పెట్టారు అంతే. ఇప్పుడు నీ ఫోన్లో ట్రాన్స్లేటర్ కూడా ఒక యాప్, అది ఒక అప్లికేషన్ కూడా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంటేషన్ లేయర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అది నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులోనే ఏదో పెట్టావనుకో, ఆ ట్రాన్స్లేట్ వేరే ఏదో లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి నీకు ఇస్తుంది. అది ప్రెజెంటేషన్ లేయర్. ప్లస్ ఏంటంటే ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఇప్పుడు నువ్వు లార్జ్ ఫైల్ పంపిస్తున్నావు, ఒక 10 MB, 15 MB, 25 MB, ఇంత పెద్ద లార్జ్ ఫైల్ పంపిస్తున్నావు. అది పంపించినప్పుడు కొంచెం డేటా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ టైము మస్తు తీసుకుంటుంది. అది ప్రాసెస్ మస్తు చేయాలి కదా, లోపల ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాసెస్ చేయాలంటే ఇంత టైం పడుతుంది. సో ఆ డేటా అవన్నీ కంప్రెస్ చేసి పంపిస్తాం అన్నమాట. సో తొందరగా అవుతుంది, ప్లస్ రిసీవర్కు డేటా రిసీవ్ అయినట్టు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్లో ఇప్పుడు సెక్యూరిటీ బిల్డ్ చేస్తే, ఇప్పుడు ఈ డేటా చూడు, నువ్వు పంపించేటప్పుడు డేటా ఎక్కడ హ్యాక్ కాకుండా, ఎక్కడ డేటా థెఫ్ట్ కాకుండా, ఇప్పుడు హ్యాకర్స్ ఉంటారు కదా నీ డేటా అన్నీ దొంగతనం చేయడానికి, సో వాళ్ళ నుంచి ఒక సెక్యూరిటీ బిల్డ్ చేయడానికి ప్రెజెంటేషన్ లేయర్ యూస్ చేస్తారు. ప్లస్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెజెంటేషన్ లేయర్లో ఎంక్రిప్షన్, డిక్రిప్షన్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సెండింగ్ నుంచి పంపించేటప్పుడు ఈ ప్రెజెంటేషన్ లేయర్లో ఎంక్రిప్షన్ జరుగుతుంది, ఈ ప్రెజెంటేషన్ లేయర్లో డిక్రిప్షన్ జరుగుతుంది.
సో అర్థమైందా? ఇది ప్రెజెంటేషన్ లేయర్లో జరిగే ప్రాసెస్. ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయాలనుకో ట్రాన్స్లేట్ చేస్తాం, కంప్రెస్ చేయాలనుకో కంప్రెస్ చేస్తాం, తర్వాత సెక్యూరిటీ ఒకటి పెట్టాం. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఆ డేటా ఉంది చూడు, అది సెషన్ లేయర్లోకి వస్తుంది. నెక్స్ట్ లేయర్లో సెషన్ లేయర్లో వస్తుంది. ఇప్పుడు ఈ సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఒక కనెక్షన్ బిల్డ్ చేస్తుంది. ఇదేంటి అప్లికేషన్ లేయర్లో కదా కనెక్షన్ బిల్డ్ చేసినట్టే కాదు, అప్లికేషన్ లేయర్లో ఒక ఇంటరాక్షన్ కోసం ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తుంది. కానీ ఒరిజినల్ కనెక్షన్ ఏమో సెషన్ లేయర్లో బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు సెషన్ లేయర్లో ఇంకో పని ఏంటంటే, ఇప్పుడు నువ్వు డేటా పంపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు వాట్సాప్లో నీ ఫ్రెండ్కి ఒక పీడిఎఫ్ ఫైల్ పంపిస్తున్నావు. అది పీడిఎఫ్ ఫైల్ కొంచెం పెద్ద ఫైల్ అనుకో, అది లోడ్ అవుతూ మధ్యలో ఎక్కడో ఆగిపోయింది. 50% 55% లోడ్ అయిపోయి ఆ డేటా ఎక్కడో ఆగిపోయింది. ఇప్పుడు ఆ డేటా ఇప్పుడు డేటా ఆగిపోయిందని నువ్వు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తావు. అది మళ్ళీ స్టార్ట్ నుంచి వస్తుందా డేటా? రాదు. నువ్వు ఎక్కడ ఆపావో మళ్ళీ అక్కడి నుంచి అది కంటిన్యూ చేసేదే సెషన్ లేయర్ అనమాట. అది సెషన్ లేయర్ ఉన్న పని. ఇప్పుడు నెక్స్ట్ ఆ డేటా ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్ లేయర్కి వస్తుంది. ఇప్పుడు ఒక లార్జ్ డేటా, ఇప్పుడు నువ్వు పంపించిన చిన్న మెసేజ్ అయినా సరే, ఆ చిన్న మెసేజ్ని డివైడ్ చేసుకుంటూ చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని సెగ్మెంట్స్ డివైడ్ చేస్తారన్నమాట. ఒక చిన్న చిన్న పార్ట్స్ డివైడ్ చేస్తే దాని పేరు సెగ్మెంట్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఆ సెగ్మెంట్స్ ఉంది చూడు, ఆ సెగ్మెంట్స్ కన్వర్ట్ అయిందనుకో, ఆ సెగ్మెంట్స్ నెక్స్ట్ నెట్వర్క్ లేయర్కి వెళ్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏమేమి పనులు ఉంటాయంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటి టీసీపీ ప్రోటోకాల్, ఇంకోటి యూడీపీ ప్రోటోకాల్. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్ ఫోన్తో ఒక కనెక్షన్ బిల్డ్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, లేదా ఫ్రెండ్ ఫోన్ అయితే ఎవరైనా సరే ఒక కనెక్షన్ బిల్డ్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అనుకో, అది టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తే. లేదు, నాకు ఏ కనెక్షన్ వద్దు, నేను ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే షేర్ చేయాలనుకుంటే అది యూటీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీసీపీ ప్రోటోకాల్లో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంది డేటా, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది డేటా. ఇప్పుడు డేటా ఇక్కడ నుంచి ఇక్కడ రిసీవ్ అయ్యేటప్పుడు ఆ డేటా అక్కడ ఇంకో రిసీవర్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ లేయర్కి సెండ్ అయిందా లేదా అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నువ్వు టీసీపీ యూజ్ చేస్తేనే ఆ నోటిఫికేషన్ వస్తుంది. కానీ నువ్వు ఒకవేళ యూటీపీ యూజ్ చేసావు అనుకో, అది డేటా పోయిందా పోలేదా అది ఏం చూడదు. ఒక్కసారి పోయిందంటే పోయింది అంతే. ఆ తర్వాత అక్కడ రిసీవ్ అయిందా లేదా అని అసలు ఏ నోటిఫికేషన్ రాదు, మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. అది యూటీపీ లేయర్. సో అతని మీద ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఏంటో. నెక్స్ట్ ఆ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్ లేయర్ లోపల వస్తాయి కదా, ఆ సెగ్మెంట్స్ ఇంకా చిన్నగా డివైడ్ చేసి ప్యాకెట్స్గా మారుస్తారన్నమాట. ఇప్పుడు ఈ నెట్వర్క్ లేయర్లో ఇంకో పని ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు సెండర్ది రిసీవర్ది ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది చూడు. ఐపీ అడ్రస్ తెలుసుక మీ ఫోన్లో మీరు అబౌట్ ఫోన్ అని మీరు సెట్టింగ్స్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది, ల్యాప్టాప్లో కూడా ఉంటుంది అనమాట. సో సెండర్ది రిసీవర్ది ఐపీ అడ్రస్, రెండు ఐపీ అడ్రస్ ఉంటే అది నెట్వర్క్ లేయర్లో స్టోర్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది డేటా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పోతుంది, దాని సోర్స్ అండ్ డెస్టినేషన్ తెలుసుకోవాలి కాబట్టి ఐపీ అడ్రస్ ఉంచుకోవాలన్నమాట. ప్లస్ ఏంటంటే ఈ రూటింగ్ వర్క్, ఇప్పుడు రూటర్ ఏం చేస్తుంది, నెట్వర్క్ కనెక్షన్ బిల్డ్ చేసేసి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా. సో ఆల్ ద రూటింగ్ వర్క్ ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. ఇది ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఏం ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత దూరం ఉంది డేటా, అవన్నీ చూసుకునేది నెట్వర్క్ లేయర్ అనమాట. నెక్స్ట్ ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్ లేయర్ సెగ్మెంట్స్ ప్యాకెట్స్కి డివైడ్ చేశారు కదా, ఇప్పుడు దాన్ని డేటా లింక్ లేయర్లో పంపిస్తారు అనమాట. ఇప్పుడు డేటా లింక్ లేయర్లో ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆ ప్యాకెట్స్ చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి చూడు, ఆ ప్యాకెట్స్ని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంకా చిన్నగా డివైడ్ చేసి ఫ్రేమ్స్ కన్వర్ట్ చేస్తారు. ప్లస్ ఈ డేటా లింక్ లేయర్లో ఇంకో ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నీ డేటాలో ఎర్రర్ ఏమైనా ఉందనుకో, ఆ ఎర్రర్ ఏంటి, ఆ ఎర్రర్ కనిపెట్టి రిమూవ్ చేసి ఇలా రికవర్ చేసి ఎర్రర్ ఫ్రీగా డేటా మార్చి ఆ తర్వాత నీకు నెక్స్ట్ లేయర్కి డేటా సెండ్ చేస్తాను అనమాట. దీంట్లో ఇంకో ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు డేటా లింక్ లేయర్ స్పీడ్ ఉంటుంది కదా, ఇప్పుడు డేటా పంపించినప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది చూడు, ఆ స్పీడ్ ఒకవేళ డేటాది రిసీవర్ది ఒకటే స్పీడ్ ఉందనుకో డేటా స్మూత్గా వెళ్ళిపోద్ది. లేదు, దీంట్లో 5 MB, దీంట్లో 3 MB ఇట్లా ఈ స్పీడ్ నడుస్తుంది అనుకో, మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మధ్యలో ఎక్కడైనా స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డేటా ఇక్కడ కరప్ట్ కాకుండా ఒక ఈక్వల్ స్పీడ్ని మెయింటైన్ చేసేదే డేటా లింక్ లేయర్ అన్నమాట. నెక్స్ట్ ప్యాకెట్స్ని ఫ్రేమ్గా మార్చారు కదా, ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ని
ఫిజికల్ లేయర్లో బిట్స్గా కన్వర్ట్ చేస్తాను అన్నమాట. బిట్స్ అంటే ఏంటి? 0 అండ్ 1s. మీ మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయిన తర్వాత సిపియూలో ఫంక్షన్ అయ్యి ప్రాసెస్ అయ్యి ఆ తర్వాత అవుట్పుట్ చూపిస్తుంది. సో మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తాం. ఇది కన్వర్ట్ చేసేటప్పుడు దీంట్లో ఏమేమి ఉంటాయంటే, ఇప్పుడు నెట్వర్క్ డివైసెస్ ఉంటాయి కదా, హబ్, రూటరు, స్విచ్, బ్లూటూత్, ఈథర్నెట్, రిపీటర్స్, ఇవన్నీ నెట్వర్క్ డివైసెస్, ఇవన్నీ ఫిజికల్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో ఫిజికల్ లేయర్లో ఇంకో 2 టైప్స్ ఉన్నాయి, వైర్డ్ అండ్ వైర్లెస్. సో ఫిజికల్ లేయర్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెండర్కి అప్లికేషన్ నుంచి ఫిజికల్ లేయర్ కట్ చేసింది. ఇప్పుడు ఒకసారి మనం రీక్యాప్ చూద్దాం. ఇప్పుడు రీక్యాప్ చూసేటప్పుడు ఫస్ట్ అది డేటా ఉంది చూడు, అది అప్లికేషన్ లేయర్లోకి వస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తుంది? ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తుంది ఇంటరాక్షన్ కోసం. ఆ తర్వాత ఆ డేటా ఏం చేస్తుంది? ప్రెజెంటేషన్ లేయర్కి వస్తుంది. ఆ ప్రెజెంటేషన్ లేయర్లో ఏం చేస్తుంది? ఆ డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే చేయొచ్చు, తర్వాత కంప్రెస్ చేయాలనుకుంటే చేయొచ్చు, తర్వాత సెక్యూరిటీ బిల్డ్ చేస్తుంది, ఆ తర్వాత ఇక్కడ ఎంక్రిప్షన్ ఒక వర్క్ జరుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ లేయర్కి వస్తుంది. ఈ సెషన్ లేయర్ ఏం చేస్తుంది? కనెక్షన్ ఒకటి బిల్డ్ చేస్తుంది అనమాట. ఆ సెండర్కి రిసీవర్కి కనెక్షన్ బిల్డ్ చేసి, ప్లస్ ఇప్పుడు డేటా ఎక్కడైనా ఆగిపోయింది అనుకో, ఎక్కడి నుంచి ఆగిపోయిందో మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ చేస్తుంది. ఆ సెషన్ లేయర్ చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఆ డేటా చూడు, ఆ డేటాని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి సెగ్మెంట్స్ కన్వర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఆ సెగ్మెంట్స్ నెట్వర్క్ లేయర్ పంపిస్తాయి. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇంకో 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఆ టీసీపీ ప్రోటోకాల్, యూటీపీ ప్రోటోకాల్. ఇప్పుడు నువ్వు ఏదైనా కనెక్షన్ బిల్డ్ చేసుకుని డేటా సెండ్ చేస్తే అది టీసీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తుంది. లేదా నాకు ఏ కనెక్షన్ వద్దనుకుంటే అది యూటీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు టీసీపీ మోడల్ యూస్ చేసేటప్పుడు ఒకవేళ డేటా పోయిందో లేదో, ఒక రిసీవర్కి పోయిన తర్వాత అది డేటా రిసీవ్ అయిందో లేదో అని ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది టీసీపీ మోడల్. ఒకవేళ నువ్వు టీసీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తుంటే, లేదు యూటీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తుంటే నీకు ఏ నోటిఫికేషన్ రాదు. ఒక్కసారి నువ్వు డేటా ట్రాన్స్ఫర్ చేసావంటే ట్రాన్స్ఫర్ చేసావు అంతే. నెక్స్ట్ ఆ సెగ్మెంట్స్ చూడు, ఆ సెగ్మెంట్స్ నెట్వర్క్ లేయర్లో వస్తాయి. ఆ సెగ్మెంట్స్ ఇంకో చిన్నగా డివైడ్ చేసి ప్యాకెట్స్గా ఫామ్ చేస్తారు. ఇంకో దీంట్లో నెట్వర్క్ లేయర్ ఇంకోటి ఏంటంటే ఐపీ అడ్రస్. మీ సెంటర్ది రిసీవర్ది ఒక ఐపీ అడ్రస్ సెంటర్ స్టోర్ చేస్తారనమాట. ప్లస్ ఇప్పుడు ప్యాకెట్స్కి డివైడ్ చేసింది డేటా లింక్ లేయర్కి వస్తుంది. డేటా లింక్ లేయర్లో ఆ ప్యాకెట్స్ని ఇంకా చిన్నగా డివైడ్ చేసి ఫ్రేమ్స్ కన్వర్ట్ చేస్తారు. ప్లస్ ఏంటంటే దీంట్లో ఎర్రర్ ఏమైనా ఉందా, ఎర్రర్ ఉంటే రిమూవ్ చేసి ఎర్రర్ ఫ్రీగా మార్చి ఫిజికల్ లేయర్ పంపిస్తుంది. ఆ ఫిజికల్ లేయర్ ఏం చేస్తారంటే ఫ్రేమ్స్ని ఇంకా చిన్నగా కన్వర్ట్ చేసి బిట్స్ అంటే 0 and 1s మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తారు అనమాట. దీంట్లో ఆల్ నెట్వర్క్ డివైసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ లేయర్కి వచ్చిందా దీంట్లో. ఇప్పుడు ఈ ఫిజికల్ లేయర్ సెంటర్లో ఫిజికల్ లేయర్ నుంచి రిసీవర్లో ఉన్న ఫిజికల్ లేయర్కి సెండ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఫిజికల్ లేయర్లో దేంట్లో ఏ ఫార్మాట్లో ఉంది? 0 and 1 ఫార్మాట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ బిట్స్ని 0 and 1 ఫార్మాట్ని నెక్స్ట్ డేటా లింక్ రివర్స్ ప్రాసెస్ అనమాట. సెండర్కి అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్ పంపిస్తుంది, రిసీవర్ నుంచి ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ పంపిస్తుంది, రివర్స్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ ఫిజికల్ లేయర్ నుంచి డేటా లింక్ లేయర్ పంపిస్తుంది. ఇప్పుడు ఆ బిట్స్ని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తుంది డేటా లింక్ లేయర్. ఇప్పుడు ఇక్కడ నుంచి నెట్వర్క్ లేయర్, అది ఫ్రేమ్స్ ప్యాకెట్స్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ప్యాకెట్స్ సెగ్మెంట్స్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సెగ్మెంట్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి డేటా కన్వర్ట్ అవుతుంది. ఏ డేటా కావాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు సెషన్లో కనెక్షన్ బిల్డ్ చేసావని చెప్పావు కదా. ఇప్పుడు కనెక్షన్ బిల్డ్ చేస్తే ఒకవేళ డేటా ఇక్కడ రిసీవ్ అయిందనుకో, ఆ కనెక్షన్ కట్ చేసుకుంటుంది అనమాట. అంతే. ఇప్పుడు సెండర్తో ఏ కనెక్షన్ ఉండదు, అవసరం లేదు, ఎందుకంటే డేటా రిసీవ్ అయింది కాబట్టి. ఆ తర్వాత రిసీవ్ అయిన తర్వాత ప్రెజెంటేషన్ లేయర్ కదా. ఆ ప్రెజెంటేషన్ లేయర్ ఆ ఫార్మాట్ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఎట్లా ఉన్నాయి, ఆ డేటా మంచి కరెక్ట్ ఉందా, కరెక్ట్గా రీచ్ అయిందా, అవన్నీ చూసుకునేది ప్రెజెంటేషన్ లేయర్. ప్లస్ ఏంటంటే దీంట్లో ఎంక్రిప్షన్ చేసాం కదా, దీంట్లో డిక్రిప్షన్ చేస్తాం అన్నమాట. డిక్రిప్షన్ చేసి నీకు నెక్స్ట్ ఆ డేటాని అప్లికేషన్ లేయర్ పంపిస్తాను అనమాట. అప్లికేషన్ లేయర్లో ఇంటర్ఫేస్ ఒకటి ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో అప్లికేషన్ లేయర్లో డేటా వచ్చిన తర్వాత రిసీవర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. నీ స్క్రీన్లో అవుట్పుట్ చూపించడం కానీ, లేదా నీ ఫ్రెండ్ ఒక డేటా మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ నీ మానిటర్లో చూపించడం, నీ ఫోన్లో నీ స్క్రీన్లో చూపించడం కానీ. సో అట్లా. సో అర్థమైంది అనుకుంటా ఓఎస్ఏ మోడల్ అంటే ఏంటి. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇప్పుడు ఓఎస్ఏ మోడల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ లేయర్ ఏంటి, లాస్ట్ లేయర్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇట్లా చెప్పాను. కొంతమంది ఏమో ఫస్ట్ లేయర్ని అప్లికేషన్ లేయర్ చెప్తారు, లాస్ట్ లేయర్ని ఫిజికల్ లేయర్ చెప్తారు. ఇంకొంతమంది ఏమో ఫస్ట్ లేయర్ని ఫిజికల్ లేయర్ చెప్పి లాస్ట్ లేయర్ అప్లికేషన్ లేయర్ అని చెప్తారు. సో ఏంటి కన్ఫ్యూషన్ అంటే, సో దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు నువ్వు డేటా సెండ్ చేసేటప్పుడు ఆ డేటా అప్లికేషన్ లేయర్ నుంచి ఫిజికల్ లేయర్ వస్తుంది. కానీ నువ్వు డేటా రిసీవ్ చేసేటప్పుడు ఆ డేటా ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి వస్తుంది. అంతే డిఫరెన్స్.
ఇంకేం లేదు. సో అర్థమైంది అనుకుంటా ఓఎస్ మోడల్ అంటే ఏంటో అని. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క లేయర్కు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు అప్లికేషన్ లేయర్కి హెచ్టిటిపి, ఎఫ్టిపి, డిఎన్ఎస్, ఆ ప్రెసెంటేషన్ కొన్ని, సెషన్ లేయర్ కొన్ని, ట్రాన్స్పోర్ట్ లేయర్ టీటీపీ, యూడిపి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, పీపీపీ, ఫిజికల్ చెప్పాను కదా, నెట్వర్క్ డివైసెస్, యూఎస్బి కానీ, బ్లూటూత్ కానీ, ఈథర్నెట్ కానీ, ఇవన్నీ నెట్వర్క్ డివైసెస్. సో దీంట్లో నెట్వర్క్ డివైసెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు యూడిపి యూఎస్ఏ ఓఎస్ఐ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు టీసీపీ ఐపీ మోడల్ గురించి చెప్తా. ప్లస్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోని కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క ప్రోటోకాల్ ఏం ఫంక్షన్ చేస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.